సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అప్పు పుట్టట్లేదు, నాకెవరు అప్పు ఇస్తలేరు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఖజానా ఖాళీ అయింది అన్నట్టు కూడా సీఎం మాటలు. నన్ను కోసుకొని తిన్నా కూడా నేను జీతాలు ఇవ్వలేను అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇవాళేమో ఆర్టీసీ సమ్మె సరైన మోగిన పరిస్థితి. రేపు 20వ తారీఖున సింగరేణి సమ్మె. ఆర్టీసీని గత ప్రభుత్వము ఖచ్చితంగా మేము విలీనం చేస్తాము ప్రభుత్వంలో అని చెప్పేసి కేసీఆర్ మాట ఇచ్చారు. ఆ మాటకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందా లేదా, మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఒక ఆర్థిక పరిస్థితి అంటే ఒక ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వాలు ఏం చేసినా దాన్ని బట్టి ఉంటే నీ ప్రభుత్వం ఏ వాగ్దానం చేసిన బట్టి. ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో రాజకీయ పార్టీలు నిజమైన వాస్తవాలని దృష్టిలో పెట్టుకోకుండా వాగ్దానాలు చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆ విధంగా ఈవెన్ భారతీయ జనతా పార్టీ మోడీ గారు కూడా మేము 15 లక్షలు అందరి బ్యాంకులో వేస్తామన్నారు, తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, వాగ్దానాలు చేశారు. కానీ చేయలేకపోయారు. చేయలేదనే ప్రజలు కూడా పెద్దగా మోడీని నిలదీసింది ఏం లేదు. ఆయన పరిపాలించే పద్ధతి కానీ దానివల్ల ఏదో ఒక గట్టి మనిషి, చాలా బలమైన నాయకుడు అనేది ఏదో ఒక దానివల్ల మోడీ చేసిన వాగ్దానాలు ఏమైనవి అనేది ఇప్పుడు ఎవరు దాని గురించి పట్టించుకోండి. కానీ రాష్ట్రం దగ్గరికి వచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గర ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు ఒక 10 ఏళ్ళు పాలించాడు. ఆయనకు చాలా వెసులుబాటు వచ్చింది. ఎందుకంటే కొత్త రాష్ట్రం, సర్ప్లస్ బడ్జెట్ ఉంది కనుక ఎవరైనా అప్పడిగితే మీరు అడిగిందే తడుగా వాళ్ళు అప్పించారు. ఆ అప్పు ఆయన 6-7 లక్షల 5 లక్షల 6 లక్షల అది ఫిగర్ ఏమైనా కొన్ని లక్షల కోట్ల అప్పు ఆయన చేసిన మాట వాస్తవం. పరిస్థితి ఏమొచ్చిందంటే మీరు 10 ఏళ్లకు గ్యాప్ ఉండేటువంటి అప్పు ఏది తీసుకుంటారు అంటే 10 ఏళ్ళు మేము తీరుస్తామనేది. ఆ అప్పు తీర్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ అధికారం. అప్పు పుట్టడం అనేది చాలా తగ్గ, ఎందుకంటే అప్పు ఎంత చేయాలనో పోయిన ప్రభుత్వం చేసింది. ఈయనకు కొత్తగా అప్పు పుట్టడం అవకాశాలు తక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళకున్నంత వెసులుబాటు ఈయనకు లేదు. రెండవది, వాళ్ళు చేసిన అప్పు మీద వడ్డీ 2 కూడా ఇప్పుడు తేల్చాలి. మూడవది, వీళ్ళు గెలవడం కొరకని కొన్ని వాగ్దానాలు చేశారు. ఈ క్రైసిస్ ఏదైతుందో దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఇరుక్కుపోయింది. వాగ్దానాలు పూర్తి చేయాలని అనుకున్నారు. ముందు చాలా ప్రయత్నం చేశారు, కొంత అప్పులు తెచ్చుకున్నారు, అక్కడ ప్రపంచ బ్యాంక్ పోయారు, పరిశ్రమలు చేశారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడ్డారు. కానీ వాస్తవం అనేది జీవితంలో ఎప్పుడో ఒకసారి మనకు ఎదురవుతుంది. కొంతకాలమే మనము అసలు ఏదో చేస్తాము చేయగలమని అనుకుంటాం, కానీ వాస్తవాలు మనకు ఎదురుగా వస్తుంటాయి. వాస్తవం ఎప్పుడైతే వస్తుందో మీ బడ్జెట్ చాలా తక్కువ ఉండి మీ మీద విపరీతమైన పరిమితులు ఉన్నాయో ఇక ఎక్కడో ఒక చోట వాస్తవం చెప్పుగా తప్పదు. ఉద్యోగస్తులేమో వాళ్ళకు పే కమిషను సరే మధ్యతరగతి ఉండేటువంటి స్వభావం, వాళ్ళు తప్పకుండా పే కమిషన్ మా రైటు మా హక్కు అని వాళ్ళు. ఆర్టీసీ విషయంలో కూడా పోయిన ప్రభుత్వమే ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామన్నారు. వీళ్ళు కూడా ఆర్టీసీకి కొన్ని వాగ్దానాలు చేశారు. అవును, ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం వలన వచ్చే అదనపు ఖర్చు, పే కమిషన్ వేసి ఇప్పుడు మళ్ళీ ఏవైతే డిఏలు తర్వాత ఇవన్నీ మళ్ళీ పేను పెంచడం, అది అదనపు ఖర్చు. ప్రభుత్వం దగ్గర నిజంగా రిసోర్సెస్ లీవ్ అసలు చాలా డెడ్ లైన్లో ఉన్నారు. అది షూస్ట్రింగ్ బడ్జెట్ అంటారు. అంటే ఇవాళ కొంత వస్తే కొంత ఖర్చు పెట్టడం. ఇటువంటి పరిస్థితిలో ఇక మళ్ళీ కొత్తగా వాగ్దానాలు చేసే బదులుగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే ఎంప్లాయీస్ ఏమనుకున్నా, ఆర్టిస్ట్ వాళ్ళు ఏమనుకున్నా వాస్తవాన్ని చెప్పాలి. అదే వాస్తవాన్ని చెప్పకుండా ఇంకా మభ్యపెట్టడం అనేది సాధ్యం కాదు. అది ఆయనకు అర్థమైపోయింది. అప్పు పుట్టదు, కొత్త వనరులు రావు, తర్వాత డిమాండ్స్ పెరుగుతున్నాయి, కొంతకాలం దాన్ని నెట్టుతో వచ్చారు, అక్కడ చేసి ఇక్కడ అప్పు చేసుకుంటూ నెట్టుకొచ్చారు, ఇంకా నెట్టుకురావడం సాధ్యం కాదు అని తెలిసినప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ఎంప్లాయీస్కి ఏం చెప్పారంటే పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు మేమేం చేయలేము, మాకు వెసులుబాటు కావాలి అనేటువంటిది ఆయన గట్టిగా దాన్ని ఎంత గట్టిగా చెప్పాడంటే నన్ను కోసినా కూడా అనే దగ్గర దాక్కపోయాడు. అంటే
అది అంత భాష ఎందుకు ఉపయోగించాడంటే అంత గట్టిగా చెప్తే తప్పించి ఉద్యోగస్తులు అసలు అంటే వినరేమో, ఇట్లా చెప్తే తప్పించి అనే దాకా వెళ్ళాడు. ప్రభుత్వం దీని మీద చాలా మొండిగా ఉంది. కానీ మధ్యతరగతికి ఉండేటువంటి అంటే వాళ్ళకుండే ఆశలు, ఇప్పుడు కాస్త ఇల్లు ఉన్నా కొంచెం మంచి ఇల్లు కావాలి, పిల్లలు చదువుతున్నా మంచి విద్య కావాలి, కార్పొరేట్ హాస్పిటల్ పోవాలి, ఇవేమో ఈ అవసరాలు పెరిగాయి. ఈ అవసరాలు పెరగడం వలన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఒక కాలంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ చాలా మోడరేట్గా ఉండేది. ఇవాళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి ప్రభుత్వము తప్పకుండా జీతాలు పెంచాలి. కానీ పెంచడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కనుక ప్రభుత్వం ఏమైపోయిందంటే ఇంకా ఒక దశకు వచ్చిన తర్వాత బాబు మా వల్ల కాదు, మీరు అర్థం చేసుకోండి అని అది అనివార్యంగా ఆయన చెప్పాల్సి వచ్చింది. ఇక ఏమైనా కేంద్ర ప్రభుత్వంతో సహాయం వస్తుందా అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అది కాపాడేది, ఎందుకంటే కేంద్రానికి చాలా వెసులుబాటు ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా అది అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి హెల్ప్ చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలపడాలనుకుంటుంది కాబట్టి. ఈ ప్రభుత్వము బలహీన ప్రభుత్వం, ఇది సమస్యలు పరిష్కరించలేదని ఎక్స్పోజ్ చేస్తేనే భారతీయ జనతా పార్టీకి ఏమైనా అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీని కూడా అక్కడ ఉండే కేంద్రంలో అనుకోదు. ఎంత కష్టాలు పడితే ఒక రకంగా రాజకీయంగా తమకు వెసులుబాటు లేదా తమకు దానివల్ల ప్రయోజనము అని అనుకుంటున్న రాజకీయ వ్యవస్థలో రేవంత్ రెడ్డి గారికి కానీ లేదా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఏది చెప్పాడు, ఆయన చెప్పడంలో అది రేవంత్ రెడ్డి యొక్క సహాయమే కాదు, మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిసోర్సెస్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వనరులు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఇట్స్ రిఫ్లెక్షన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.